జనంతేంచితం కాటుక. ఈ కాటుక సమర్పణ స్త్రీ ఆరాధనలో, స్త్రీదేవతారాధనలో చాలా ప్రధానమైనటువంటివి. ఇక్కడ గమనించినప్పుడు మరొక అంశం చూడాలి. ఇదెంతో ప్రాచీన కాలమైన రచన. అప్పుడే భారతీయ సంస్కృతి ఇన్ని రకాల అలంకారాల గురించి చెప్పింది. ఇక్కడ ఇన్ని అలంకారాలు చెప్పిందంటే అప్పుడు నాగరికంగా ఎంత మన దేశం ఎదిగిందో ఆలోచించాలి ఇక్కడ. ఎందుకంటే ఇంకా మనం గొప్పవనుకుంటున్న సంస్కృతికి ఇన్ని తెలియవు, ఇప్పుడు ఇన్ని అలంకారాలు తెలియవు. ఎందుకంటే నుదుట ఏమీ లేకుండా ఉండడం గొప్ప కాదు, జంతువులకు కూడా అలాగే ఉంటుంది. నుదుట ఒక అలంకారం చేసుకోవాలి అనేదే నాగరికత ఉన్న దానికి సంకేతం ఇక్కడ. అందుకే భారతీయ సంస్కృతిలో ఇన్ని రకాల అలంకారాలు, వీటన్నిటిలో ఒక సుగంధము, ఒక సౌకుమార్యము, ఒకానొక ఆరోగ్య లక్షణం ఇన్ని ఉన్నాయండి. కాటుక వల్ల వచ్చే ఆరోగ్యం ఏమిటి, బొట్టు పెట్టుకోవడంలో ఉండే ఆ పరమార్థం ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు అనేక మంది చెప్తున్నారు. ఎందుకంటే మన శరీరం కేవలం రక్తమాంసాస్థిమయమైనటువంటిదే కాదు, ఇది ఒక యోగశక్తికి నిలయం. కనుక ఈ శరీరం యోగ శరీరం. ఆ యోగ కేంద్రములు ఏవేవైతే ఉంటాయో వాటిని ఉద్దేశించి అలంకారాలన్నీ చెప్పబడ్డాయి. ఆభరణాలు, అలంకారాలు యోగశక్తి కేంద్రాలు, కేవలం ఆకర్షణలు మాత్రమే కాదు. అందులో అమ్మవారి యొక్క అలంకారములు అంటే సామాన్యం కావు, ఇవన్నీ మంగళకరమైనటువంటి ద్రవ్యములు. ఇందులో చెప్పినవన్నీ మంగళ ద్రవ్యములు. మీరు పరిశీలించారో లేదో, పచ్చకర్పూరం, కుంకుమ, శ్రీగంధం, కస్తూరి తిలకం, అదేవిధంగా ఆ గోరోచనాపత్రకం, అక్కడ వాడేది కూడా గోరోజనం, అది మంగళకరమైన ద్రవ్యం. అలాగే దివ్యాంజనం, కాటుక తీయడం కూడా ఒక కళ అండి. ఇవన్నీ భారతీయ సంస్కృతిలో చెప్పబడుతున్నాయంటే ఇంత నాగరికత కలిగిన ఈ సంస్కృతిలో పుట్టడం ఒక అదృష్టం అని మనకు తెలుస్తుంది. ఇక్కడ దాన్ని కాపాడుకోవడం మరీ అదృష్టం ఇక్కడ. ఎందుకంటే చాలామంది పాపం కుంకుమాదులు ధరించడానికి సిగ్గుపడిపోతుంటారు. అమ్మవారు కుంకుమ పెట్టుకోండి అంటే ఇలా తీసుకుని దులిపి 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 కనీ కనబడకుండా పెట్టుకున్న ముత్తేదులు చాలామంది కనబడుతుంటారు. ఇక్కడ ఏం బాధో అర్థం కాదు ఇక్కడ. అరే ఆ దివ్యమైనటువంటి ఆ పాల భాగం ఉన్నదే అక్కడి నుంచి చంద్రమండలం మొదలవుతుంది శరీరంలో. అందుకే మనకు మూలాధారం నుంచి భ్రూమధ్యం వరకు ప్రపంచ చక్రాలే. మీరు పరిశీలించండి, అంటే పంచభూతాలు విశుద్ధ చక్రం వరకు వస్తాయి. మీరందరూ లలితాశాస్త్రం బాగా పండిపోయిన వాళ్ళు కనుక నేను క్లుప్తంగానే చెప్తున్నాను. మూలాధారం దగ్గర పృథ్వీ చక్రం వస్తే ఆ తర్వాతవన్నీ కూడా పృథ్వీ తర్వాత వచ్చే జలము, అగ్ని, వాయువు, ఆకాశం. విశుద్ధ చక్రంతో ఆకాశం అయిపోయింది. ఆజ్ఞాచక్రం మనస్సు. ఇప్పుడు చూస్తే ఈ 5 ప్లస్ మనస్సు, ఇదే ప్రపంచం, మరొకటి కాదు. కనుక 5 ఇంద్రియాలు అయితే వాటితో మనస్సు కలిస్తే ఇదే ప్రపంచం. కానీ ప్రపంచమంతా కూడా మనకు భ్రూమధ్యం వరకు మూలాధారం నుంచి ఉంటే ఈ ప్రపంచానికి శక్తినిచ్చేటువంటి పరతత్వం ఏదైతే ఉందో అది భ్రూమధ్యం నుంచి సహస్రారం వరకు ఉంటుంది. ఇక్కడ అది శివశక్తి స్థానం. అక్కడి నుంచి శక్తి పొందుతూ ఈ 5 పనిచేస్తున్నాయి. 5 ఏమిటి, 6ది కూడా. ఈ 6 పనిచేస్తున్నది పై దానివల్ల. అందుకే దాని సహస్రారం అన్నాం. అంటే ఇక్కడి నుంచి ఇదంతా ఈశ్వర స్వరూపమై, ఇక్కడి నుంచి ఇదంతా ప్రపంచ స్వరూపమైతే ప్రపంచానికి దూరంగా ఈశ్వరుడు లేడు. ప్రపంచంతో ఈశ్వరుడు భూమధ్యస్థానం నుంచి మూలాధారం వరకు ఉంటాడండి. ప్రపంచంతో ఈశ్వరుడు భూమధ్యస్థానం నుంచి మూలాధారం వరకు, ప్రపంచానికి అతీతమైన ఈశ్వరుడు భూమధ్యం నుంచి సహస్రారం వరకు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ప్రపంచ సహిత ఈశ్వర, ప్రపంచ అతీత ఈశ్వర, లోకాతీత గుణాతీత అయిన తత్వము భూమధ్యం నుంచి సహస్రారం వరకు. లోకముతో కలిసిన అమ్మవారు ఈ 6 ఉంటారు ఇక్కడ. ఇప్పుడు దీన్ని బట్టి మనకు తెలుస్తుందంటే లోకం ఇక్కడి నుంచి మూలాధారం వరకు, ఆజ్ఞాచక్రం నుంచి మూలాధారం వరకు ఉంటుంది. లోకాతీతం పైన ఉంటుంది. ఈ లోకాతీతానికి, లోకానికి గుమ్మంలా ఉంటుంది భూమధ్యం. అది దాని యొక్క గొప్పతనం. అందుకే ఆ గుమ్మానికి పసుపు కుంకాలు పెట్టినట్టుగా మనం ఇక్కడ అలంకారం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ పూర్వ సువాసిని ఒక విధంగా పాలభాగాన్ని తీర్చిదిద్దుకుంటే సువాసిని స్త్రీలు మరొక రకంగా తీర్చుకుంటారు. అక్కడ విభూది వీటితో అలంకారం చేసుకోవచ్చు. మొత్తానికి పాలభాగం యొక్క పవిత్రత అంత గొప్పది అని చూపిస్తుంది మన సంస్కృతి ఇక్కడ. ఇది ఇప్పుడు ఈ మధ్య యోగం, నాడీ మండలం మొదలైన వృద్ధి చెందిన తర్వాత, ఆ జ్ఞానం వృద్ధి చెందిన తర్వాత బొట్టు పెట్టుకుంటే నాడీ మండలం స్పందిస్తుంది, ఇలాంటివన్నీ మొదలయ్యాయి.